హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏమాయ చేసావా చెలి స్టోరీలోని 19వ భాగం. ఇంతలో ప్రతాప్ గారు మెట్లపై నుంచి పరిగెత్తినట్టు 3 మెట్లు దిగి ఇందు దగ్గరికి వచ్చి ఆయాసపడుతూ ఉండగానే ఇందు కంగారుగా ప్రతాప్ గారికి వాటర్ తాపించి వెన్ను నిమురుతూ ప్రతాప్ గారి వైపు చూస్తూ ఉంటుంది. ప్రతాప్ గారి ఆయాసం తీరాక ఆనందంగా ఇందు వైపు చూస్తూ, నా బంగారు తల్లి, ఇప్పటికీ ఈ నాన్న గుర్తుకు వచ్చాడా? రోజు నిన్ను తలుచుకొని క్షణమంటూ లేదో తెలుసా? నువ్వు పెళ్ళైన తర్వాత ఒక్కసారంటే ఒక్కసారి కూడా నన్ను చూడడానికి రాలేదు అని ఫస్ట్ టైం ఇందు కోసం కన్నీరు కారుస్తూ అడుగుతారు. ప్రతాప్ గారిని అలా చూసి పద్మావతి గారు, వివేక్ బాధగా అయిపోతారు. సునీత మాత్రం మనసులో, ఇది రాగానే అందరూ దీనిని ఎంత ప్రేమగా దగ్గరికి తీసుకుంటున్నారు, అందుకే ఇదంటే నాకు నచ్చదు అనుకుంటూ కోపంగా చూస్తుంది. కానీ ఎవరూ తనని పట్టించుకోరు. డాడీ అంటూ మనసులోని బాధంతా బయటికి వస్తూ ఉంటే ఇక ఆపుకోలేక గుక్కపెట్టి ఏడుస్తూ ఉంటుంది. ఇందు అలా ఏడుస్తూ ఉంటే అందరూ టెన్షన్గా, ఏమైంది తల్లి, ఎందుకలా ఏడుస్తున్నావు, సూర్యతో ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతూ ఉంటే సునీత మాత్రం ఆనందంగా ఇందు వైపు చూస్తూ, ఇదే ఇదే నేను కోరుకుంది. అంటే నేను విన్నది నిజమే. సూర్య తనని చాలా బాధ పెడుతున్నాడు. అందుకే ఇది ఇక్కడికి రాగానే తండ్రిని చూసి తన బాధంతా బయటికి వచ్చినట్టుంది. ఇప్పుడు వీళ్ళందరికీ సూర్య గురించి బ్యాడ్గా చెప్తుందో లేదో, దాన్ని దాచేసి గుడ్గా చెప్తుందో అనుకుంటూ చూస్తూ ఉంటుంది. ఇందు వెంటనే తన మనసులోని బాధని దాచేసి, ఏమీ లేదు డాడీ, సంవత్సరం తర్వాత మిమ్మల్ని చూశాను కదా, ఆ సంతోషంలో ఏడ్చేశాను, ఇంకేమీ లేదు అంటూ తన కన్నీళ్లు తుడుచుకొని ప్రతాప్ గారికి దూరం జరిగి, ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతుంది. నాకేంటి సునీత, మీ అమ్మ నన్ను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటున్నారు. వివేక్ ఆఫీస్ బాధ్యతలన్నీ తీసుకున్నాడు. నేను అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకోవటమే, ఏ పని లేదు, ఖాళీగా ఉంటున్నాను. కానీ నిన్ను మాత్రం ఎప్పుడూ మిస్ అవుతూనే ఉండేవాడిని. పెళ్ళికి ముందు వరకు నువ్వెప్పుడు మా అందరిని నవ్విస్తూ ఉండేదానివి. నీ పెళ్ళయ్యి నువ్వు అత్తారింటికి వెళ్ళాక నిన్ను చూడాలని, మాట్లాడాలని చాలా ఆశపడ్డాను. కానీ వివేక్ చెప్పిన మాట వల్ల రాలేక ఆగిపోయాను. ఇంతకి నిన్న ఆ ఈడియట్ తీసుకువచ్చాడు, లేకపోతే నువ్వే వచ్చావా అని అనుమానంగా అడుగుతాడు. వివేక్ వెంటనే అందుకొని, సూర్యని తీసుకువచ్చి డ్రాప్ చేసి వెళ్ళాడంట డాడీ. వాడికి ఏదో అర్జెంట్ వర్క్ ఉందంట, సాయంత్రం వచ్చి పికప్ చేసుకొని వెళ్తానన్నాడు. ఈ రాక్షసి ఈరోజు మొత్తం ఇంట్లోనే ఉంటుంది, మనమందరం హాయిగా ఎంజాయ్ చేయొచ్చు అని నవ్వుతూ అంటాడు. అవునా ఇందు, నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి అంటూ తనని దగ్గరికి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టి 2 నిమిషాల వరకు తనని వదలకుండా కూతురి స్పర్శని ఆస్వాదిస్తారు. సరే సరే పదండి, టిఫిన్ చేద్దాం, మీరు మెడిసిన్ వేసుకునే టైం కూడా అయిపోతుందని చెప్పి పద్మావతి గారు అందరినీ టిఫిన్కి వచ్చి కూర్చోగానే పద్మావతి గారు, సునీత అందరి ప్లేట్లలో సర్వ్ చేస్తారు. అందరూ టిఫిన్ చేశాక వివేక్కి ఫోన్ వస్తుంది. ఫారెన్ డెలిగేట్స్తో మీటింగ్ ఉంది, అర్జెంట్గా రావాలి అని. వివేక్ ఆ మీటింగ్ని క్యాన్సిల్ చేసే అవకాశం లేక ప్రతాప్ గారు ఇందుతో, అరగంటలో మీటింగ్ పూర్తి చేసుకొని వస్తాను, వచ్చాక అందరం బయటికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అని చెప్పి రెడీ అయి వెళ్ళిపోతాడు. అలా ప్రతాప్ గారు, పద్మావతి గారు పావుగంట సేపు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే, ఇందుకే నాకు నువ్వంటే అస్సలు నచ్చవు ఇందు, నువ్వు రాగానే అందరూ నన్ను మర్చిపోయారు. ఆఖరికి వివేక్ కూడా రోజు నా నుదుటి మీద ముద్దు పెట్టి బాయ్ చెప్పి వెళ్ళేవాడు. ఈరోజు మాత్రం కనీసం నా వైపు కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. ఏం చేస్తే అసలు నువ్వు పూర్తిగా ఈ ఇంటికి దూరంగా ఉంటావే? ఎంత కష్టపడి నిన్ను ఆ సూర్యని విడదీశాను, కానీ ఎన్ని చేసినా ప్రయోజనం లేకుండా నిన్ను ఈ ఇంటికి ఆ సూర్యకు దూరం చేయలేకపోతున్నాను అని మనసులోనే కసిగా నవ్వుకుంటూ బయటికి మాత్రం మేనేజ్ చేస్తుంది. 9 గంటల సమయంలో ప్రతాప్ గారిని రెస్ట్ తీసుకోమని చెప్పి బలవంతంగా ఆయన్ని రూమ్లోకి తీసుకువెళ్ళి తన బెడ్ మీద కూర్చొని ప్రతాప్ గారి తలని తన ఒడిలోకి తీసుకొని ప్రతాప్ గారికి నిదానంగా మాటలు చెప్తూ నిద్రపుచ్చుతుంది. ప్రతాప్ గారు నిద్రపోయాక ఆయన నుదుటి మీద ముద్దు పెట్టుకుని, మిస్ యూ డాడీ, ఐ మిస్ యూ సో మచ్, నీ ప్రేమ ఆలంబన చాలా మిస్ అయ్యాను. ఇక నుంచి జీవితాంతం నేను ఇక్కడే ఉంటాను. కానీ నా గురించి తెలిసాక మీరందరూ ఎలా రియాక్ట్ అవుతారో అని భయంగా ఉంది డాడీ. నా వల్ల మీలో ఎవరైనా బాధపడితే నేను తట్టుకోలేను అనుకుంటూ ముందు సునీతతో మాట్లాడాలి అనుకుని ప్రతాప్ గారి తలని పిల్లో మీద పెట్టి బయటికి వస్తుంది. పద్మావతి గారు కూరగాయలు తెస్తానని చెప్పి బయటికి వెళ్ళటం వలన సునీత ఒక్కటే హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఇందుని ఎలా బాధ పెట్టాలని ఆలోచిస్తూ ఉంటుంది.
ఇందు సునీత దగ్గరికి వచ్చి తన ఎదురుగా కూర్చొని, హ్యాపీగా ఉన్నావా సునీత మా అన్నయ్యతో? అవును, ఇంతకి గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తావు అని నవ్వుతూ అడుగుతుంది. సునీత గుడ్ న్యూస్ అనగానే మొహం పాలిపోయి, నాకు పిల్లలు పుట్టే ఛాన్స్ లేదని డాక్టర్స్ చెప్పేశారు ఇందు. ఇది తెలిసిన తర్వాత మీ అన్నయ్యని రెండో పెళ్లి చేసుకోమని చెప్పినా చేసుకోనని అన్నారు. పిల్లల గురించి మాట్లాడితే అనాథ బేబీని అడాప్ట్ చేసుకుందామని చెప్పారు అని బాధగా అంటుంది. అయ్యో అవునా, నాకు తెలియదు సునీత, సారీ. సరే కానీ మనం రూమ్లోకి వెళ్దామా, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని సునీత కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ అడుగుతుంది. సునీత ఇందు చూపుకి తడబడి, ఏం మాట్లాడాలి ఇందు? ఆయన రూమ్లోకి ఎందుకు? ఇక్కడే కూర్చొని మాట్లాడుకుందాం, ఎవరూ లేరు కదా అని అంటుంది. లేదులే సునీత, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పి సునీత చేయి పట్టుకొని తను పెళ్లి కాకముందు రూమ్లోకి తీసుకువెళ్ళి డోర్ క్లోజ్ చేసి సునీతని బెడ్ మీద కూర్చోబెట్టి తన ఎదురుగా కూర్చొని, సునీత నేను డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నాను. మన ఎంబీఏ ఫస్ట్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయిన రోజు రెస్టారెంట్లో ఐస్ క్రీమ్ తిన్న తర్వాత నేను కళ్ళు తిరిగి పడిపోయాను అని చెప్పావు కదా, ఆ తర్వాత ఏం జరిగిందో పాయింట్ టు పాయింట్ చెప్పు. అంతా నిజమే చెప్పు, అబద్ధం చెప్పడానికి ట్రై చేయకు అని సీరియస్గా అంటుంది. సునీత మనసులోనే టెన్షన్గా, ఇదేంటి ఆ రోజు గురించి అడుగుతుంది, కొంపతీసి దీనికంతా తెలిసిపోయిందా అనుకుంటూ అది బయటికి కనిపించకుండా, అదేంటి ఇందు ఆ రోజే చెప్పాను కదా నీకు, నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే డాక్టర్ ద్వారా నీకు చూపించి ఇంటికి తీసుకువచ్చాను, అంతే జరిగింది, ఇంకేం లేదు అని అమాయకంగా అంటుంది. ఇందు కోపంగా సునీత వైపు చూస్తూ తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి సూర్య చూపించిన ఫోటోలని తీసి సునీత ముఖం మీద విసిరి, చూసావా ఈ ఫోటోలు? కరెక్ట్గా ఆ రోజు నేను ఏ డ్రెస్ వేసుకున్నాను ఇందులో అదే ఉంది. ఇప్పుడు నిజం చెప్తావా లేకపోతే నన్ను నిజం రాబట్టమంటావా? నేను ఎలా నిజం బయటికి తీస్తానో నీకు బాగా తెలుసు సునీత, మర్యాదగా నిజం చెప్పు అని అంటుంది. సునీత భయపడుతూ ఆ ఫోటోలన్నీ తీసి చూసి, అంటే దీనికి సూర్య ఎందుకు అనుమానిస్తున్నాడో మొత్తం తెలిసిపోయిందా? ఇప్పుడు దాని గురించి తెలుసుకోవడానికి వచ్చిందా? ఏం చెప్పాలి నేనిప్పుడు? ఒకవేళ నిజం చెప్తే అది ఇంట్లో అందరికీ తెలిస్తే నన్ను అసహ్యించుకుంటారు. ఆఖరికి వివేక్ కూడా నాతో బంధాన్ని తెంచుకోవడానికి నిమిషం కూడా ఆలోచించడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? నాకు వివేక్ అంటే ప్రాణం. అందుకే పిల్లలు పట్టకపోయినా తనని వదిలేసుకోవాలని అనుకోలేదు. అటువంటిది ఇప్పుడు దీనికి నిజం తెలిస్తే నా సంగతి అంతే. ఏం చెయ్యాలి అని భయంగా అనుకుంటుంది. సునీత మొహంలోని భయం చూసి ఇందులోని అనుమానం ఇంకా పెరిగిపోయి బెడ్ దిగి సునీత దగ్గరికి వెళ్ళి తన ఎదురుగా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని నిలబడి, నిజం చెప్పు సునీత, ఆ రోజు అసలు ఏం జరిగింది? ఆ రోజు నుంచి సూర్య నాతో మాట్లాడడం మానేశాడు. బాధలో ఉండి ఈ విషయం గుర్తించలేదు, కానీ ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఆ రోజు ఏదో జరిగిందని. ఇప్పుడు నువ్వు నిజం చెప్పు, నా జీవితంలో ఏం జరుగుతుందో, ఈ ఫోటోలు ఏంటో, అసలు ప్రకాష్ ఎక్కడికి వెళ్ళాడో ఏదీ తెలియటం లేదు. నువ్వు నాకెందుకు అబద్ధం చెప్పావు? నిజం చెప్పు అని అడుగుతుంది. సునీత కంగారుగా, నాకేం తెలియదు, నాకు ఏ పాపం తెలియదు, ప్లీజ్ నన్ను వదిలే అని ఏడుస్తూ అడుగుతుంది. ఎందుకు సూర్య అన్న మాటలు తనని అసహ్యించుకోవటం అంతా గుర్తుకు వచ్చి తన అమ్మా నాన్నల మాటలు, కొట్టిన దెబ్బలు అన్నీ మెదడులో ఒక్కసారిగా ఫ్లాష్ అయ్యి సునీత బిహేవియర్ కూడా తనకి అనుమానం రప్పించడంతో ఇంకా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి సునీత చెంప మీద గట్టిగా కొడుతుంది. దెబ్బకి సునీత వెళ్ళి కింద పడి చెంప మీద చేయి పెట్టుకొని కోపంగా ఇందు వైపు చూస్తూ, నన్ను కొడతావా? నన్ను కొట్టడానికి నీకెంత ధైర్యం? అందుకే నువ్వంటే నాకు అసహ్యం, ప్రతి విషయంలో నువ్వు నన్ను డామినేట్ చేస్తూనే ఉంటావు అని అరుస్తుంది. ఇందు షాక్ అయ్యి, నీకెందుకు అసహ్యం? జస్ట్ నిన్ను కొట్టినందుకు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? అసలు ఏం జరిగిందో, ఏం జరుగుతుందో నాకు చెప్తావా ఇందు? చెప్తావా సునీత? లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటావా? ఇప్పుడు నాకు నిజం తెలియకపోతే నా జీవితమే ప్రశ్నార్థకంగా మారుతుంది. నా జీవితానికి సంబంధించిన నిజం నీకు తెలుసని నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నువ్వు నిజం చెప్తే మంచిది, లేకపోతే ఇంట్లో అందరికీ తెలిసేలా ఏకంగా పోలీస్ కేసు పెడతాను. నా గురించి నీకు బాగా తెలుసు, నేను ఏదైనా పట్టాను అంటే ఎంతకైనా తెగిస్తాను అని. మర్యాదగా నిజం చెప్పు అని ఆవేశంగా అడుగుతుంది.
సునీత కోపంగా ఫ్రస్ట్రేషన్లో, అవును నేనే చేశాను, అన్నీ నేనే చేశాను. నువ్వంటే నాకు చిన్నప్పటి నుంచి అసహ్యం. అందుకే నువ్వు జీవితాంతం బాధపడాలి అని అనుకున్నాను. అది ఎలాగో అర్థం కాక చిన్న చిన్న వాటితో నిన్ను కొట్టి గురించి తెలిసేలా నిన్ను ప్రేమించిన సూర్యను, నువ్వు ప్రాణంగా ప్రేమించిన సూర్యను విడదీయాలని ఫిక్స్ అయి ప్లాన్ చేసి మరి ప్రకాష్తో కలిసి నేనే అలా చేశాను అని ఫోటోల వైపు చూపించి, అన్నీ నేనే చేశాను. ఇప్పుడు కూడా నువ్వంటే నాకు అసహ్యం. నువ్వు జీవితాంతం ఏడిస్తే నాకు ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా అని వికృతంగా నవ్వుతూ అంటుంది. ఆ మాటలు విన్న ఇందు షాక్ అవుతూ, ఏంటి నువ్వు మాట్లాడేది సునీత? నేనంటే నీకు ఎంత అసహ్యం ఉందా? నేనెప్పుడు ఊహించలేదు. నువ్వెప్పుడు నాకు బెస్ట్ ఫ్రెండ్‌గానే ఉన్నావు కదా! మరి ఇదంతా ఎప్పుడు జరిగింది? అని అడుగుతుంది ఆ షాక్‌లోనే. నేను నిన్నెప్పుడు బెస్ట్ ఫ్రెండ్‌గా అనుకోలేదు. నాకు నువ్వంటే అసహ్యం అని అంటే, ఇక నిన్ను బెస్ట్ ఫ్రెండ్‌గా ఎందుకు అనుకుంటాను? నువ్వు ప్రతి ఒక్కరి దగ్గర పొగిడించుకుంటూ నన్ను ప్రతి ఒక్కరి దగ్గర అవమానపడేలా చేశావు. చిన్నప్పుడు నువ్వు రాకముందు అందరూ నన్ను అందంగా ఉన్నావు, బాగా చదువుతున్నావు అంటూ పొగిడి దగ్గరికి తీసుకునేవారు. నువ్వు వచ్చిన దగ్గర నుంచి నువ్వే అన్నిట్లో ఫస్ట్. స్పోర్ట్స్, చదువు, మాటలు, క్యారెక్టర్ అన్నిట్లో ఫస్ట్. అప్పటినుంచి అందరూ నాతో కనీసం సరిగ్గా మాట్లాడేవారు కూడా కాదు. అప్పటినుంచే నువ్వంటే నాకు అసహ్యం మొదలైంది. ఎప్పుడెప్పుడు నిన్ను ఏడిపిద్దామా అని చూస్తూ ఉంటాను, కానీ ఎప్పుడూ అవకాశం రాలేదు. ఏవైనా చిన్న చిన్నవి చేసి ఉంటే నిన్ను ఏడిపించినా కూడా ఆ తర్వాత నువ్వు సంతోషంగానే ఉండేదానివి. అది నాకు ఇష్టం లేదు. నువ్వు జీవితాంతం ఏడవాలి. అది ఎలానో తెలుసా? నువ్వు జీవితంలో ఆ సంఘటన తలుచుకొని కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉండిపోవాలి. అలాంటి ఇన్సిడెంట్స్ కోసం వెయిట్ చేశాను. అప్పుడే నువ్వు కాలేజ్ జాయిన్ అయిన ఫస్ట్ డేనే సూర్య నీకు ప్రపోజ్ చేయటం చూసి నువ్వు ఏ రియాక్షన్ ఇవ్వకపోయేసరికి నీకు కూడా ఇష్టమేమో అనుకున్నాను. కానీ నువ్వు నా అంచనాలని తారుమారు చేస్తూ అనుకోని విధంగా సూర్యని ప్రేమిస్తున్నాను అంటూ తననే ప్రాణంగా చేసుకున్నావు. అప్పుడు కూడా కాలేజ్ మొత్తం నీ గురించి చెప్పుకునేవాళ్ళు. నీ పక్కన ఉన్న నేను ఎప్పుడు ఎవరికి కనిపించను. అందుకే ఎలాగైనా నీ జీవితం మీద దెబ్బ కొట్టాలి అనుకున్నాను. అప్పుడే పరిచయం అయ్యాడు ప్రకాష్. తను కూడా సూర్య మీద కోపంగా ఉండటంతో అది నేను నాకు అనుగుణంగా వాడుకున్నాను. వాడితో చేతులు కడిపి నువ్వు సూర్య విడిపోవడానికి హెల్ప్ చేశాను. నువ్వు ప్రకాష్తో మాట్లాడటానికి బయటికి వెళ్ళిన ప్రతిసారి సూర్యకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఎవరో తెలుసా? నేనే. నువ్వు ప్రకాష్ తిరిగిన ప్రతి చోట నేను నీ వెనకే వచ్చి ఫోటోలు తీసేదాన్ని. అది కనీసం నీకు తెలిసేది కాదు. ఇక మిగిలిన ఫోటోలు అంటావా? మార్ఫింగ్ అనే ఒక యాక్టివిటీ ఉంది. దానిని ఉపయోగించి మీ ఇద్దరి ఫోటోలు చేశాను. కానీ ఒకటి మాత్రం నిజం, ప్రకాష్ నిజంగానే మా ఆయన ప్రేమించాడు పాపం. కానీ తనని చేరుకోలేకపోయాడు. అది ఎందుకో తెలుసా? నేనే వాడిని మాయ దగ్గరికి పోనివ్వకుండా చేశాను అని గట్టిగా నవ్వుతూ ఉంటుంది. సునీత చెప్పిన మాటలకి, ద్వేషానికి ఇందు ఒక్క క్షణం భయపడి వెంటనే తేరుకొని కోపంగా సునీత వైపు చూస్తూ, ఎందుకు ఇలా చేశావు సునీత? నేను నిన్నెప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్గానే చూశాను. చిన్నప్పుడు నీకు నేను నచ్చలేదని నువ్వు చెప్పుంటే నేనే నీకు నచ్చినట్టుగా మారేదాన్నేమో కదా. అలా చేయకుండా పిచ్చి పిచ్చిగా అర్థం లేని వాటికి నీ అసూయ ద్వేషాలతో పగా పేరు పెట్టుకొని మా జీవితాలను నాశనం చేశావు. అవును, ప్రకాష్ని ఏదో చేశాను అన్నావు కదా, ఏం చేశావు వాడిని అని కోపంగా అడుగుతుంది. సునీత గట్టిగా హహహ అని నవ్వుతూ, ఏం చేస్తాను, జస్ట్ యాక్సిడెంట్ చేసి కోమాలోకి వెళ్ళేలా చేస్తాను అని అంటుంది. సునీత అన్న మాటకి ఇందు షాక్ అయ్యి, ఏం మాట్లాడుతున్నావు సునీత? యాక్సిడెంట్ చేయించావా ప్రకాష్కి? ఎందుకు అని ప్రశ్నార్థకంగా అడుగుతుంది. ఎందుకు? ఇంత చేసిన నేను నా గురించి సాక్ష్యాధారాలు లేకుండా చేసుకోవాలి కదా. అందుకే నా గురించి తెలిసింది వాడికొక్కడికే. ఒకవేళ వాడు మారిపోయి మీకు నిజం తెలిస్తే మళ్ళీ మీరు కలిసిపోయిన తర్వాత నా ఎదురుగానే సంతోషంగా ఉంటారు. అది నాకు ఇష్టం లేదు. అందుకే మాయ అమెరికా వెళ్ళిపోతుందని తెలిసి వాడు కూడా తన ప్రేమ విషయం చెప్పి ఎలా అయినా తనని ఒప్పించాలని అనుకుని నాకు చెప్పి ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే నేనే మనుషుల్ని మాట్లాడి యాక్సిడెంట్ చేయించాను. దెబ్బకి వాడు కోమాలోకి పోయాడు. తర్వాత వాడిని హాస్పిటల్లో జాయిన్ చేశాక వాడి అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి వాడికి ట్రీట్మెంట్ కూడా నేనే డబ్బులు ఇప్పించి డాక్టర్ చేత ఇక్కడే వైద్యం చేయించినా లాభం లేదని చెప్పించి కేరళ పంపించేశాను. అక్కడ ఆయుర్వేదం ద్వారా ట్రీట్మెంట్ ఇప్పించమని వాళ్ళకి చెప్పాను. నేను చెప్పిన మాట నమ్మేసి పిచ్చి వాళ్ళు కేరళ వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నారు.
వాడు ఇప్పటికీ కోమా నుంచి బయటికి రాలేదు అని సైకోలా నవ్వుతూ అంటుంది. అదంతా విన్న ఇందు షాక్ అయ్యి ముందు ఫోటోల గురించి తెలుసుకోవాలి అనుకుని, మరి ఆ ఫోటోలు ఏంటి, ఇవన్నీ సూర్య దగ్గరికి ఎలా వెళ్ళాయి అని అనుమానంగా సునీతని వైపు చూస్తూ అడుగుతుంది. నీ మొగుడు ఇన్ని చెప్పి ఇవి చూపించిన వాడు ఈ ఫోటోలు నేనే ఇచ్చి నీ మీద ఎక్కించి చెప్పానని చెప్పలేదా? అయ్యో, నేను చేయించుకున్న ప్రామిస్కి కట్టుబడి ఉండిపోయాడు పాపం. సరే, నేను చెప్తాను, ఈ ఫోటోలు ఎలా వచ్చాయో విను అని ఆ ఫోటోలు సూర్య దగ్గరికి ఎలా చేర్చిందో చెప్తుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.